కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి తన ప్రచారాన్ని ప్రారంభించింది. కొద్దిసేపటి క్రితం బహిరంగ సభ నిర్వహించారు. చమక్కులేం లేకపోయినప్పటికీ సోనియా గాంధీ ఇప్పటివరకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న, జాతీయ స్థాయిలో మిగతా 4 రాష్ట్రాల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన నేతగా తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి ఆమె ఒక 20 నిమిషాల పాటు స్పీచ్ ఇవ్వటం, తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు తెలంగాణ ప్రజలకు అండగా ఎందుకు ఉన్నాననేది గుర్తు చేయడం కోసం ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుమించి పెద్ద అనౌన్స్మెంట్లు, చమక్కులు అయితే స్పీచెస్లో ఏమి కనిపించలేదు. ఓన్లీ ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామనే తరహాలో కాంగ్రెస్ ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించినట్టు కనిపిస్తుంది. దీంతోపాటుగా కూటమి వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నామని ప్రజెంట్ చేసుకోవడానికి ఈ సభ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడినట్లుగా మనకి కనిపిస్తుంది. కూటమికి సంబంధించిన నాయకులందరూ ఒకే వేదిక మీద ఉండటం, సోనియా గాంధీతో కలిసి ఉండటం, రాహుల్ గాంధీ అనౌన్స్ చేయటం, కూటమి నాయకులందరితో కలిసికట్టుగా ఉన్నాము, ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఒక ఎష్యూరెన్స్ ఇవ్వటం ద్వారా తాము సింగిల్ హ్యాండెడ్గా లేము, కూటమిలో ఉన్న మిగతా పక్షాలను కూడా కలుపుకొని వెళుతున్నామనేది ఈ సభ ద్వారా ఒక సందేశం ఇవ్వటం కోసం కాంగ్రెస్ ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఐక్యతను నిరూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం కనిపిస్తుంది. సోనియా గాంధీని తెలంగాణకు ఒక ట్రంప్ కార్డుగా యూజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఎఫర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. మహాకూటమిని పీపుల్స్ ఫ్రంట్గా, ప్రజాకూటమిగా అభివర్ణించుకోవడానికి, ప్రజెంట్ చేసుకోవడానికి ఈ సభను ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందనే ఒక సంకేతాలు ఇవ్వడం కోసం ఈ సభను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రచారం ఆర్భాటాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉంది. ఈ రోజుతో ప్రచారం తీవ్ర స్థాయిలో మేము చేయబోతున్నాం అనే ఒక సంకేతాలు ఇవ్వడంతో పాటు రోజువారీగా టీఆర్ఎస్ని విమర్శించే తరహాలోనే ఈరోజు స్పీచెస్ కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ పాలన, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించిన ఆరోపణలు, వ్యక్తిగతంగా కేసీఆర్ ముందుకు వెళ్తూ ఉన్నారు అనే ఒక ధోరణిని నాయకులందరూ ప్రదర్శించారు. సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అదే విషయాలను ప్రస్తావించడం ఈ సభలో మనకి కీలకంగా మనకి కనిపిస్తోంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సభ సక్సెస్ అనుకోవాలి. అయితే కొద్దిసేపటి తర్వాత టీఆర్ఎస్ నాయకులు, అంటే ప్రధానంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ సభలు కూడా ఉండబోతున్నాయి. వాళ్ళు ఈ సభ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సభ మీద, ఈ వ్యాఖ్యల మీద, ఆరోపణల మీద ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఏదైనా రాష్ట్రంలో ఒక స్పష్టత కనిపిస్తుంది. ప్రజాకూటమి వర్సెస్ టీఆర్ఎస్, అండ్ టీఆర్ఎస్ వర్సెస్ ప్రజాకూటమి. అధికారంలో టీఆర్ఎస్ ఉంది, అధికారంలోకి రావాలని ప్రజాకూటమి తహతహలాడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్గా కనిపించేందుకు వీలుగా ఈరోజు సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా మనకి కనిపిస్తోంది. కాంగ్రెస్ కొద్దిసేపటి క్రితం సభను, ఎన్నికల ప్రచార సభను ముగించింది. ఎవరైతే ప్రజాకూటమి వాళ్ళు ఉన్నారో ఆ ప్రజాకూటమికి సంబంధించిన నాయకులందరూ కలిసికట్టుగా ఒకే వేదిక మీద ఉండి పీపుల్స్ ఫ్రంట్గా ఏర్పడుతున్నామని ప్రకటించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఈ సభను నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ఇది నాందిగా పలుకుతున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా ఒకే సభ మీద ఉండి తాము అధికారంలోకి రాబోతున్నాం, ప్రస్తుతం టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయండి అని పిలుపివ్వటం కోసం ఈ సభను కాంగ్రెస్ శ్రేణులు వాడుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సోనియా గాంధీ ప్రసంగంలో గనక హైలైట్స్ని కనుక మనం పరిశీలిస్తే గనక తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించాం, నాటి ప్రధాని మన్మోహన్ రాహుల్ కృషితో రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టపోయినా కూడా తెలంగాణ ఏర్పాటు చేశామనే విషయాన్ని సోనియా గాంధీ స్పష్టం చేస్తున్నారు. ఏపీ ప్రజలు బాగుండాలనే హోదా నిర్ణయం తీసుకున్నాం, 2 ప్రాంతాలకు న్యాయం చేయడానికి, ఒక రాష్ట్రానికేమో ఒక రాష్ట్ర ఏర్పాటు, ఇంకో రాష్ట్రానికి హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకుందాం అనే విషయాన్ని సోనియా గాంధీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ప్రతి తల్లి తన సంతానం బాగుండాలని కోరుకుంటుంది. తెలంగాణలో 4.5 ఏళ్లలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేశాననే విషయం నేపథ్యంలో ఏర్పాటు చేసినప్పుడు ఉద్దేశించిన కళ నెరవేరలేదు అనే విషయాన్ని సోనియా గాంధీ స్పష్టం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సాధిస్తే, రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రం ఏం చేశారంటూ సోనియా గాంధీ ప్రశ్నిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏ మేరకు పూర్తయ్యాయంటూ ఆమె ప్రజలను అడిగారు. कि उसकी संतान फले फूले, उन्नति करे, आगे बढ़े, उसका नाम रोशन हो और उसके सपने पूरे हों। इस नए राज्य की हालत देखकर आज मेरा मन बहुत दुखी है। एहसास कर रहे हैं कि हमारे इस प्रदेश का पालन पोषण जिस तरह होना चाहिए था नहीं हुआ, जो विकास होना चाहिए था वह नहीं हुआ। मैं आपसे
पूछती हूँ, तेलंगाना के जन्म के समय जो सपने आपने देखे थे, उनमें से पिछले 4 सालों में कितना? मैं आपसे पूछती हूँ, तेलंगाना के जन्म के समय जो सपने आपने देखे थे, उनमें से पिछले 4 सालों में कितना पूरा हुआ? नीलू निडलू और नियामक आलू में से आपकी कितनी उम्मीदें पूरी हुई? क्या टीआरएस सरकार ने कोई कारगर कदम उठाए? नया राज्य तो इसीलिए बना था कि लोगों को पानी, फंड और रोजगार मिले, लेकिन यहाँ के किसान तो आज भी खेतों में पानी के लिए तरस रहे हैं। यही नहीं, आत्महत्याएं करने के लिए मजबूर भी हुए हैं। किसानों के हित में कुछ करना तो दूर, यहाँ की टीआरएस सरकार ने तो हमारी यूपीए सरकार के भूमि अधिग्रहण कानून को भी जानबूझकर नजरअंदाज किया। महात्मा गांधी नरेगा, जो खासकर गरीबों को रोजगार देने के लिए था, उसका लाभ भी लोगों को नहीं मिला। पहले जब भी मैं यहाँ आती थी और महिलाओं से मिलती थी, तो मुझे उनके स्वयं सहायता समूहों की उपलब्धियों पर गर्व होता था। मैं जब भी दूसरे प्रदेशों में जाती थी तो हमेशा यहाँ की मिसाल देती थी, लेकिन बहुत ही चिंता की बात है कि आज इन समूहों, जो हमारी प्यारी बहनों की जिंदगी में परिवर्तन लाने का एक कारगर कदम था, टीआरएस सरकार ने उनको खत्म कर दिया। टीआरएस सरकार के दौरान दलित, आदिवासी बहन भाइयों के लिए कौन से ठोस कदम उठाए गए हैं? अकलियतों और पिछड़े वर्गों के लिए कौन से वादे पूरे किए थे? नौजवानों, विद्यार्थियों और खासकर हमारी प्यारी बहनों के जीवन में बदलाव लाने के लिए क्या किया है? తెలంగాణ ఏర్పాటప్పుడు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు నెరవేరలేదనే విషయాన్ని సోనియా గాంధీ నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందుకు ప్రయత్నం చేశాననే విషయాన్ని నేపథ్యాన్ని ఆమె వివరిస్తూ, ఆ నేపథ్యాన్ని ఏదైతే ఉందో ఆ నేపథ్యాన్ని టీఆర్ఎస్ సర్కార్ నిలబెట్టుకోలేకపోయింది, ఇంప్లిమెంట్ చేయలేకపోతుందనే విషయాన్ని సోనియా గాంధీ నొక్కి చెప్తూ ఉన్నారు. ఇక మేనిఫెస్టోపై భరోసా ఇస్తున్నారు సోనియా గాంధీ. అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను ఇందులో చేరుస్తామని ఆమె హామీ ఇస్తున్నారు. भाइयों और बहनों, हमारी कांग्रेस पार्टी के साथियों ने तेलंगाना और समाज के हर एक वर्ग की भलाई के लिए योजनाओं और कार्यक्रमों के बारे में आपको बताया है, जिसका जिक्र हमारे घोषणा पत्र में विस्तार से किया गया है। चाहे किसानों के हित की हो, युवाओं के रोजगार से जुड़ी हो, बच्चों और महिलाओं के कल्याण की हो, या समाज के वंचित वर्गों के उत्थान की हो। इसीलिए मैं यहाँ पर उन्हें दोहराना नहीं चाहती। సోనియా గాంధీ సభపై టీఆర్ఎస్ ఆలోచన ఏంటి? కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ ఫ్రంట్గా ఏర్పడి ఏదైతే ఆరోపణలు చేశారో, ఏదైతే హామీలు ఇస్తున్నారో, ఏదైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో దానిపై టీఆర్ఎస్ ఆలోచన ఏంటి? మనతో జగదీష్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి, ప్రస్తుతం టీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి జగదీష్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, సోనియా గాంధీ స్పీచ్ విన్నారు కదా, ఏంటి మీ స్పందన ఆమె చేసిన కామెంట్స్ మీద? సోనియా గాంధీ గారు ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏమీ లేదండి రజనీకాంత్ గారు. 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇవే మాటలు తప్ప కొత్తవేమీ లేవు. ఇవాళ ఆ రోజే మేమే ఇచ్చినాం అని చెప్పి పాపం సోనియా గాంధీతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యువ నాయకులు రాహుల్ గారు, ఇంకా వారి ఇతర జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల గారు, జాన్ రెడ్డి గారు అందరూ కూడా చెప్పిన మాటలే ఇవి.
కొత్తగా ఏమి కానీ జగదీష్ రెడ్డి గారు ఒక మాట సోనియా గాంధీ లేవు. సూటిగా ప్రశ్నిస్తున్నారు మీ పార్టీని కానీ మీ ప్రభుత్వాన్ని కానీ, ఏదైతే తెలంగాణ ఏర్పాటు కోసం ఏదైతే ఆమె కలలు కానీ తెలంగాణ ఏర్పాటు కోసం ఆమె ప్రయత్నం చేసి రాష్ట్రం ఇస్తే ఆ నిధులు నియామకాలు వీటికి సంబంధించి ఏమైంది, ఇప్పటి వరకు ఏం సాధించారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? చాలా స్పష్టమైన సమాధానం ఉంది రజనీకాంత్ గారు. అది ఒక మా దగ్గర కూడా ఏ గ్రామానికి వచ్చినా, ఏ తండాకు వచ్చినా, ఏ గూడానికి వచ్చినా, ఏ దళితవాడకు వచ్చినా ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇవాళ కేసీఆర్ గారి సభలకు వస్తున్న ప్రజలు కానీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రజలకు వెళ్తున్న కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ స్వాగతిస్తున్న తీరు ఇవాళ మా నిధులు ఏం చేసినాము, మా నియామకాలు ఏం చేసినాము, మా వనరులు ఏం చేసినాము అనే దానికి ఉదాహరణ. అవన్నీ ప్రజల కొరకు వినియోగించడం కాబట్టే ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారు ఒక్క మాట నేను మీకు చెప్తాను స్పష్టంగా. ఈ దేశంలో ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక పార్టీ అధికారం నిర్వహించిన తర్వాత 5 సంవత్సరాలకి మళ్ళీ సాధారణ ఎన్నికలు ప్రజల్లోకి పోతే సహజంగా ప్రజలు స్వాగతించారు, వ్యతిరేకిస్తారు, కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఇవాళ వచ్చిన మీరు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కనపడ్డారు, ఈ రోజులు ఎక్కడ పోయారు, అగో మీరు చేసింది అగో ఇట్లా ఉంది చూడండి, అగో అది అట్లా కట్టినారు చూడండి, ఇట్లా ప్రశ్నిస్తారు. అసలు కొన్ని చోట్ల రానివ్వరు. కానీ ఇవాళ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గత ఎన్నికల్లో మాకు ఏదైతే ఆదరణ ఉండినో ప్రజల్లో తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా, ఈ ఎన్నికల్లో దానికి రెట్టింపు అంటే 100% పెరిగి ఇవాళ రెట్టింపు స్వాగతం ప్రజల నుంచి లభిస్తూ ఉంది. అంటే దాని అర్థం ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలకు 2014లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన పార్టీగా, అంతకు మించి ఆ ఎన్నికల్లో చెప్పని కూడా ఎన్నో చేసిన పార్టీగా ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అంటే మా నిధులు ఇక్కడ వినియోగించబడ్డాయి కాబట్టే మీకు ఒకటే మాట, దాదాపు 40,000 కోట్లకు పైగా సంక్షేమ రంగానికి వినియోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇవాళ భారతదేశంలో. ఇవన్నీ మా నిధులు మాకు ఆగినాయి కాబట్టే కదా ఈ రకంగా మేము ఇవ్వగలుగుతున్నాము. నియామకాల గురించి ప్రశ్నిస్తున్నారు. నియామకాలు ఏవి? యువత ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అనేది సోనియా గాంధీ ప్రశ్న. నిజమే, సోనియా గాంధీ గారి సొంత రాష్ట్రం పాపం జవహర్లాల్ నెహ్రూ, తాత జవహర్లాల్ నెహ్రూ గాంచి మొదలుపెట్టి వారి కూతురు ఇందిరమ్మ, వారి కొడుకు రాజీవ్ గాంధీ, వారి సతీమణి సోనియా గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ వరకు 5 తరాలకి రాజకీయ భిక్ష పెట్టిన, రాజకీయ జన్మనిచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్లను బాగు చేశారు, ఏమేమి మౌలిక వసతులు కల్పించారు, ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సోనియా గాంధీ గారు మమ్మల్ని ప్రశ్నించే ముందు ఈ దేశం ఇవాళ నిరుద్యోగం ఉందన్నా, విద్యుత్తు లేదన్నా, మంచినీళ్ళు లేదన్నా, ఇంకా వేలాది గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయన్నా కారణం ఎవరవుతారండి? కాంగ్రెస్ పార్టీనే అవుతుంది తప్ప ఇంకోరెవరిని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ. అది తెలంగాణలో ఉన్నా, అది ఆంధ్రాలో ఉన్నా, అది కర్ణాటక అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఈ రాష్ట్రాన్ని 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో ఏదో కొద్ది సంవత్సరాలు ఇతర పార్టీలు. కానీ మరి నిజంగానే వారు పరిపాలించిన కాలంలోనే అంత గొప్పగా అయి ఉంటే ఎందుకు మిగులుతుందండి తెలంగాణలో? దళితులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు కోరిక ప్రజల కిందకు వచ్చింది. రైట్. జగదీష్ రెడ్డి గారు, దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ పెట్టబడిన సంక్షేమ పథకాలు 100కి 60-70% పైగా దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీ వర్గాలకి చేరుతున్న విషయం ఆ వర్గాల ప్రజలను అడిగితే చెప్తారండి. ఇవాళ మేము సంక్షేమ రంగం మీద వినియోగించిన 44,000 కోట్ల రూపాయలు సింహభాగం ఆ వర్గాలకే ఉపయోగపడుతున్నాయనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. టీఆర్ఎస్ పాలనలో, అకార్డింగ్ టు సోనియా గాంధీ, టీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలను అణగదొక్కారనేది. పాపం రాసిచ్చినవి చదివితే ఇదే సమస్య వస్తుందండి. ఈ అనగదొక్కడం అనే మాట ఏందో చాలా విచిత్రంగా ఉంది ఈ రజనీకాంత్ గారు. మహిళా సంఘాలని అనగదొక్కడము, పురుష సంఘాలను అనగదొక్కడము, అసలు అనగదొక్కడం అనే మాట ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో అది మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ దేశంలో ఎమర్జెన్సీని చూపించిన పార్టీ,
ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాల్ని అణిచివేసిన పార్టీ, ఈ దేశంలో వేలాది మందిని కాల్చి చంపిన పార్టీ, ఈ దేశంలో లేని సమస్యలు సృష్టించి మళ్ళీ వాటిని పరిష్కరించడం అని చెప్పి ప్రజలతో చూయించుకునేదానికి చేసిన ఆ దారుణమైన రాజకీయ క్రీడలో వేలాది మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది పంజాబ్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, అయోధ్య కావచ్చు, ఇంకొకటి కావచ్చు. వీటన్నిటికీ దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అణచివేత అనేది ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్కు మాత్రమే బ్రాండ్ తప్ప ఇంకొకటి కాదండి. జగదీష్ రెడ్డి గారు, ఈ పాయింట్ సోనియా గాంధీ ఒక ఉదాహరణ ఉదహరిస్తూ ఆమె స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో స్వయం సహాయక మహిళా బృందాలు, ఈ బృందాలను చూసి నేను గర్వపడేవాడిని, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వీటిని ఉదహరించేవాడిని, ఈ ఆదర్శప్రాయంగా ఉన్నాయని చెప్పేవాళ్ళని. కానీ అలాంటి చోట్ల ఇలా జరుగుతుందనే విషయాన్ని ఆమె ఉదహరిస్తున్నారు. ఏం జరుగుతుందండి, ఏం జరిగిందని ఉదాహరిస్తున్నారు? నాకు అర్థం కాలే. పాపం రాసిచ్చింది అణగదొక్కబడ్డారు మహిళా సంఘాలని. ఏందో మహిళల ఓట్లు మేము వేసుకుంటామని. ఇప్పుడు ఒకటే మాట రజనీకాంత్ గారు, ఇప్పుడు నిన్న ఇవాళ ఒక్కరోజే మా సీఎం గారు 3 లక్షల మందికి పైగా ప్రజలను అడ్రస్ చేసినారు. దాంట్లో 150,000 నుంచి 2 లక్షల మంది మహిళలేనండి. అసలు కేసీఆర్ గారిని ఇలా అద్భుతంగా స్వాగతిస్తున్నది. గ్రామాల్లో పట్టణాల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా అక్కున చేర్చుకుంటున్నది మహిళలేనండి. మహిళలు అనేది ఒకటి ఏంటి విచిత్రంగా ఉంది. అసలు ఇవాళ మేము మా ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలన్నీ మహిళల పేరు మీద ఇస్తున్నవి మహిళలు మాత్రమే. ఒకటే మాట మా కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట చెప్తారు. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం వచ్చింది. ఎవరి పేరు మీద చెక్ ఇవ్వాలనే చర్చ వచ్చినప్పుడు తల్లికి మాత్రమే తల్లి పేరు మీద ఇవ్వటమే న్యాయము అనే ఒక మాట అన్నారు. ఎందుకు అనంటే ఏ ఇంట్లోనైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తల్లి చేతిలో ఉంటే, స్త్రీ చేతిలో ఉంటే అక్కడే సరైన పద్ధతుల్లో నిర్వహణ జరుగుతుంది. ఒక 10 రూపాయలు కూడబెట్టాలన్న ఆలోచన, కుటుంబాన్ని పెద్ద చేసుకోవాలన్న ఆలోచన, ఖర్చు తగ్గించుకోవాలన్న ఆలోచన, ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి పెళ్లి గురించి, పుట్టినరోజు గురించి ఆలోచించేది తల్లి మాత్రమే. అందుకే తల్లి పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇట్లా టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదనే ఇస్తామన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉండే ఒక గొప్ప ప్రేమ, అవగాహన ఇదండి. కానీ ఏం చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు? మహిళా సంఘాలు అణచివేయడం ఏంటి? జగదీష్ రెడ్డి గారు, మీరు రైతులకు చాలా చేశామని అంటూ ఉంటారు. రైతులకు రైతు బంధు ఇచ్చామంటున్నారు, 24 గంటలు కరెంట్ ఇచ్చామని అంటున్నారు. సోనియా గాంధీ చెప్తున్నారు రాష్ట్రం ఏర్పడినా కూడా రైతుల సమస్యలు తీరటం లేదు, నీటి సమస్యలు ఉన్నాయి, రైతులకు ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఆగటం లేదు, ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు చేసినా కూడా ఈ పరిస్థితి ఎందుకుందని క్వశ్చన్ చేస్తున్నారు. అది మీకే తగులుతుంది, అధికారంలో ఉంది మీరు కాబట్టి. తప్పకుండా రజనీకాంత్ గారు, పాపం వారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ను విభజించే నాటికి వారు మాట్లాడిపోయిన మాట మనకు తెలుసు. అధికారంలో ఉండి అప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పార్టీ అంతకుముందు 30 సంవత్సరాలు వదిలేస్తే తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అని చెప్పిపోయిన గొప్ప మహానుభావుడు వారిని నియమించిన ముఖ్యమంత్రి గారే చెప్పిన మాట మీరు విన్నారు. ఇవాళ ఈ దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న మొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించినాం, ఏకైక రాష్ట్రంగా రికార్డు సృష్టించినాం. ఇవాళ రైతులకు ఏదైనా సమస్య ఉన్నది అని అంటే దానికి కారణం కాంగ్రెసే తప్ప ఇంకోరు కారు. పైగా రైతులకు రుణమాఫీతో పాటు మేము ఎన్నికల ముందు చెప్పకుండానే ఇచ్చిన ప్రత్యేకమైన వరం ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చిన ఆలోచన రైతు బంధు. పెట్టుబడికి ఇబ్బంది లేకుండా రైతు చినుకు పడే నాటికే రైతు విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉండాలని, ఈ 60 సంవత్సరాల పరిపాలన ఫలితంగా రైతు అప్పులపాలై ఉన్నాడు. రైతు విత్తనం తెచ్చుకోవాలన్నా, ఎరువులు తెచ్చుకోవాలన్నా అప్పు లేకుండా బయటికి వెళ్లే పరిస్థితిలో లేడు. అందుకే అప్పే లేకుండా రైతును కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో పెట్టింది రైతు బంధు పథకం. ఎకరానికి 4,000 రూపాయల పెట్టుబడి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇస్తున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పెట్టుబడి మద్దతే మేము ఇస్తూ వ్యవసాయం ప్రారంభమే ప్రభుత్వ పైసలతో చేపిస్తామంటే రైతుల సమస్యలు పట్టించుకోలేదు. పాపం ఊత పదాలు తప్ప ఇస్తారండి. వీళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇవాళ కర్ణాటకలో ఎందుకు ఇవ్వట్లేదండి? వీళ్ళ రాష్ట్రం పంజాబ్లో ఇస్తున్నారా? ఇస్తున్నది మేము. ఇంకొక మాట చెప్పాలంటే వీళ్ళ గొప్ప పరిపాలన చేసిన వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఇంకా 2,000 పైగా గ్రామాల్లో విద్యుత్తే లేదండి. విద్యుత్ లైన్లు కూడా లేవు. మనం 50 ఏళ్ల క్రితం ఎట్లయితే గుడ్డి దీపాల్లో ఉన్నామో
ఇవాళ ఇంకా అక్కడ అట్లాగే ఉంది. వీరు కూడా మన గురించి మాట్లాడతారు. ఇంకా రైతుల బంధు, రైతుల సమస్యల్ని అర్థం చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేశంలో. మీరు చూస్తున్న రజనీకాంత్ గారు, మీకు కూడా తెలుసు, చాలా కాలం నుంచి ఉన్నారు, మీరు సీనియర్ పర్సన్గా. గతం టీఆర్ఎస్ రాకముందు ఏ ఒక్క సంవత్సరమైనా లాఠీ చార్జీ జరగకుండా విత్తనాలు దొరికినాయి ఆ రైతులకు? ఏ ఒక్క సంవత్సరమైనా తెచ్చుకోకుండా ఉన్న రైతుల ఎరువుల బస్తాలు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇవ్వాల్సిన దుస్థితి ఆనాడు. కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏ ఒక్క నిమిషం కూడా రైతు విత్తనాల కొరకో ఎరువుల కొరకో సమయం వృధా చేసి అక్కర లేకుండా తన ఇంట్లో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటాడో, అది ఏ షాప్కి వెళ్ళినా 5 నిమిషాల్లో తీసుకొని చక్కగా పొలానికే తీసుకెళ్లే పద్ధతుల్లో ఇవాళ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు రైతాంగానికి ప్రతి విషయంలో ఇవాళ 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించి రైతులకు కూడా వ్యవసాయం కూడా ప్రభుత్వమే పట్టించుకోవాల్సిన ప్రాధాన్యమైన అంశం అని చెప్పి గుర్తించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. వీళ్ళ ప్రభుత్వం హయాంలో ఒక్క రోజైనా రైతుల గురించి పట్టించుకున్నారా? కరెంట్ ఇవ్వమని అడిగితేనే కాల్చి చంపిన వీళ్ళు ఇక రైతుల గురించి పట్టించుకున్నది ఎక్కడండి? ఎన్ని గంటలు ఇచ్చిందండి రైతులకు కరెంటు బిల్లు? పాపం వల్లనే కదా రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంది. కానీ ఒక పాయింట్ వస్తుంది, చెప్పండి. యూపీఏ ప్రభుత్వం యూపీఏ 2 భూ సంస్కరణలకు సంబంధించి ఒక మేజర్ బిల్ తీసుకొచ్చింది 2013లో. దాని తొంగలో దొక్కి మీరు పరిపాలన చేయటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సోనియా గాంధీ చెప్తూ ఉన్నారు. అసలు భూ సంస్కరణ బిల్లుకి రైతుల ఆత్మహత్యలకు సంబంధం ఏముందండి? నాకు అర్థం కాదు. అసలు ఆ బిల్లు ఏంటిది, రైతుల ఆత్మహత్యలు ఏంటిది? బిల్లు తెచ్చింది భూసేకరణకు సంబంధించి, రైతుల ఆత్మహత్యలు మీరు అప్రపాలు చేసినందుకు. రైతులు చావగొట్టిన వాళ్ళే ఇవాళ రైతుల గురించి మాట్లాడడం అంటే, చావగొట్టినోడే ఆ శవదహనానికి హాజరై ఏడ్చిన పద్ధతిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడడం అంటే. ప్రజలు నవ్వుకుంటారండి. ఇవాళ మన రాష్ట్రమే కాదండి, కర్ణాటకలో ఏం చేస్తున్నారండి రైతుల గురించి వీళ్ళు? పంజాబ్లో ఏం తీసుకున్నారు చెప్పండి? టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దానికంటే రైతుల కొరకు అదనంగా వీళ్ళు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక పథకం తీసుకున్నారా? మేము రాకముందు మొదలుపెట్టండి, మమ్మల్ని చూసి కూడా నేర్చుకున్నారా అసలు ఇప్పటికైనా? ఎందుకు చచ్చిపోతాడు ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్య చేసుకునే సమస్య లేదండి. రజనీకాంత్ గారు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మేము తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయమే దండగా అని చెప్పి నేను రైతులను చెప్పుకోవడానికి భయపడే పరిస్థితికి వచ్చిందండి. రైతులందరూ కూడా వ్యవసాయం వదిలిపెట్టిపోయే పరిస్థితిలోకి వచ్చిందండి. కానీ ఇవాళ మీరు తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళండి, 2014 నాటికి ₹1,00,000 ఎకరం అమ్మిన భూమి ఇవాళ 10 లక్షలకు కూడా ఇవ్వడానికి ఏ రైతు సిద్ధంగా లేడండి. ఇవాళ తెలంగాణలో వ్యవసాయ భూమి 10 లక్షల నుంచి 20, 25, 30 లక్షలకు అమ్ముతున్నారంటే దాని అర్థం వ్యవసాయ రంగం పట్ల ప్రజలకు ప్రేమ పెరిగిందా, వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగిందా, రైతుకు ఆత్మవిశ్వాసం పెరిగిందా లేదా, మీకు దాన్ని బట్టి అర్థమవుతుందండి. రైట్. పొలిటికల్గా ఇంకా 2-3 పాయింట్స్ కనిపిస్తున్నాయి జగదీష్ రెడ్డి గారు. మీరు ఆన్సర్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన పాయింట్స్. మీ 4.5 సంవత్సర పాలనని తప్పకుండా రాక్షస పాలనగా సోనియా గాంధీ అభివర్ణిస్తూ ఉన్నారు. మీరు రాక్షస పాలనని అంగీకరిస్తారా మీరు? పాపం ఇంత అమాయకంగా రాసిచ్చినది చదివిపోయి అబాస్ పాలు అవుతున్నారు పాపం సోనియా గాంధీ గారు కూడా. రాక్షస పాలన దేన్ని అంటారు రజనీకాంత్ గారు? ఒక లాఠీ చార్జ్ ఎక్కడైనా ఇంతవరకు జరిగిందా అండి ఈ రాష్ట్రంలో? ఒక ధర్నా, ఒక రాస్తారోకో, ఏదైనా ఒక విషయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగినప్పుడు లేదా ప్రజలు సంవత్సరాలుగా ఏదైనా ఒక విషయం గురించి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నప్పుడు అది పరిష్కారం కాకపోతే ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఆ సమస్యను పరిష్కరించకపోగా దారుణంగా అణిచివేసి లాఠీ చార్జీలు చేసి కాల్పులు జరిపిందని రాక్షస పాలన అంటారండి. ఈ దేశంలో రాక్షస పాలన అంటే గుర్తొచ్చేది ప్రజలందరికీ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీనే కదా. దానికి బ్రాండ్ అంబాసిడర్, రాక్షస పాలనకు బ్రాండ్ అంబాసిడరే కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ హయాంలో ఒక్క లాఠీ చార్జీ విన్నామా రజనీకాంత్ గారు? మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా వచ్చిందా మన టీవీలో కానీ ఎప్పుడైనా ఒక వార్త ఎప్పుడైనా ఇంతవరకు 4.5 ఏళ్లలో? ఇంక పైగా మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం, అన్ని వర్గాల ప్రజల బాధలేందో నాకు తెలుసు,
ఈ రాష్ట్రంలో ఏ మూల ఏ సమస్య ఉందో ఆ సమస్యల పరిష్కారం ఎట్లా చేయాలనో నాకు పూర్తిగా అవగాహన ఉంది. రైట్. ఇక ధర్నాలొద్దు, దరఖాస్తులు చాలు, ఇది కేసీఆర్ గారి నినాదం అండి. ఇంకా దానికి మించి దరఖాస్తులు కూడా లేకుండా ప్రజల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకి నచ్చే పద్ధతుల్లో, ప్రజలకు ఒక ఊరట లభించే పద్ధతుల్లో పరిపాలన చేసింది ఒక కేసీఆర్ గారండి ఈ దేశంలో. జగదీష్ రెడ్డి గారు, ఇంకో పాయింట్ కేసీఆర్ గారిని చూసి ఇంకొక మేజర్ పాయింట్ నేర్చుకోవాల్సిన చాలా ఉంది. పీపుల్స్ ఫ్రంట్ ఏర్పడింది. దీనిలో టీడీపీ, టీజేఎస్, సిపిఐలు కూడా కాంగ్రెస్ తో పాటు జతగట్టినాయి. ఈ జతగట్టడానికి కారణం ఏంటంటే గడిల పాలన, దొరల పాలన అంతం చేయటం కోసం అనేది ఈరోజు సభ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ దొరల పాలన, గడిల పాలన అంతం చేయడం కోసం ఈ కూటమి ఏర్పడటం అది మీకు వార్నింగ్ కింద కనిపిస్తూ ఉందా? సార్ పీపుల్స్ ఫ్రంట్ కాదు సార్, పీపుల్స్ అంతా ఒకవైపు ఉన్నారు, తెలంగాణ పీపుల్ అంతా ఒకవైపు ఉన్నారు, తెలంగాణ ద్రోహులంతా ఇంకొక వైపు అయినరు. ఇది దయ్యాల ఫ్రంట్ తప్ప, ఇది జైంట్స్ ఫ్రంట్ తప్ప పీపుల్స్ ఫ్రంట్ కాదండి. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, తెలంగాణ అభివృద్ధి శక్తులు, భాగస్వామ్య శక్తులన్నీ ఒకవైపు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న కుట్రదారులందరూ ఒకవైపు అయినరు. వాళ్ళ భూస్వామ్య పరిపాలన అంతం చేసినమని, ప్రజల పరిపాలన తెచ్చినమనే కక్షతోనే ఇవాళ వీళ్ళందరూ కూడా ఒకటైనరండి. తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వనరులను దోసుకపోయిన వాళ్ళు, తెలంగాణ నాశనం అవడానికి కారకులైన వాళ్ళు ఇవాళ అందరూ కూడా ఒకటైనరు. ఈ మాట నేను మాత్రమే అనలేదు రజనీకాంత్ గారు. ఈ మాట మీరు ఒక్కసారి 2014 కంటే ముందు వెనక్కి వెళ్తే మీరిచ్చిన బయటలలో, మీరు చేసిన ప్రసారాలలో, పత్రికలు రాసినవన్నీ కూడా ఒకసారి చదివితే ఆ 10 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం రజనీకాంత్ గారు. 2014 నుంచి ఒక్కసారి గతంలో జరిగిన ప్రచారాలన్నీ కూడా తీస్తే అర్థమవుతుంది ఎవరు దొంగ అని చెప్పి తిట్టినరో, ఈ రాష్ట్రం నాశనం అవ్వడానికి కారకులు ఎవరు అని చెప్పి ఎవరు ఇంకోరిని మాట్లాడినరో వాళ్ళిద్దరే కదండి. తెలుగుదేశం, కాంగ్రెస్లు వాళ్ళిద్దరికి ఒకసారి భాగస్వాములు అయిన వీళ్ళే కదా ఈ రాష్ట్రం నాశనం అవ్వడానికి కారకులు. వాళ్ళు ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్నారండి. ఏమని? గతంలో కేసీఆర్ గారు చెప్పిందే నిజం, వీళ్ళంతా పొద్దున్నానుగా మాత్రమే వ్యతిరేకులు తప్ప రాత్రిపూట ఒక్కటే, తెలంగాణను దోసుకోవడానికి వీళ్ళందరి ఎజెండా ఒక్కటే, వీళ్ళని నమ్మితే మనకు కష్టమవుతుంది, జెండాల పేరు మీద మనం విడదీసి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, వీళ్ళ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి 14 ఏళ్ళు కేసీఆర్ గారు చెప్పినారండి. ఇవాళ అదే దొంగలు చీకటి దొంగల రూపం వదిలి బహిరంగంగా బయటకు వచ్చి పగటి దొంగలాగా కలిసి మా చేతుల నుంచి అధికారం పోయింది, ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది అధికారం అని చెప్పి ఒక దుగ్ధతోని ఒకటైనరు. ఏ విధంగానైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకొని తినాలే, పంచుకోవాలన్న ఉద్దేశంతో ఒకటైనరు. అప్పుడు రాత్రిపూట పంచుకున్నారు, ఇప్పుడు పొద్దున్నాక పంచుకుందామని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ఒకటైనరు తప్ప అది పీపుల్స్ ఫ్రంట్ కాదండి. అది ప్రజా వ్యతిరేకమైన దోపిడీదారుల కూటమి, దొంగల కూటమి తప్ప ఇంకొకటి కాదండి. రైట్. ఇంకో పాయింట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు కొంతమంది జాయిన్ అయ్యారు. మీ దగ్గర నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, యాదవ్ రెడ్డి, ఇంకా మిగతా వాళ్ళు 3-4 పేర్లు వినిపించినాయి. ఈ వలసలు ఇట్టించి అటు షిఫ్ట్ అవుతున్నాయి అనే కాంగ్రెస్ సంబరపడుతుంది. సార్ నేను ఒక మాట చెప్తా, మీరు ఒకసారి సూర్యాపేట మన టీవీకి సంబంధించిన ఇక్కడ ఉండే విలేకరులను ఒకసారి అడగండి. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకత్వాలు పూర్తిగా వచ్చి టీఆర్ఎస్లో కలుస్తూ ఉన్నారు, విలీనం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క మండలం, ఒక్కొక్క నియోజకవర్గం. ప్రజలు మా వైపు కదులుతున్నారు. కొద్దిమంది వ్యక్తులు ఒకరిద్దరిని వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు, వాళ్ళ వైపు పోవచ్చు. కానీ వ్యక్తులు పోయినంత మాత్రాన ఇక్కడ ప్రజా సమూహాలు పోవు. వాళ్ళు పోతున్న సందర్భంలోనే కేసీఆర్ గారు ఒక్కొక్క సభలో 50,000, 60,000, 70,000, 1,00,000 మంది ఉన్న సభలలో ఇక్కడ ప్రసంగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి చాలామంది ఉన్నారు, అవతల సిద్ధంగా ఉన్నారు, మేము టీఆర్ఎస్లో చేరుతాం సార్ అని చెప్పి స్వయంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి ప్రజల ముందుకు వస్తున్నారు, నాయకులు ముందుకు వస్తున్నారండి. కాంగ్రెస్ పార్టీ సంబరపడడానికి ఒకరిద్దరిని తెచ్చుకోవచ్చు, కానీ
క్షేత్రం కదిలిపోతుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించే వరకే సమయం అయిపోతుందండి. రైట్ జగదీష్ రెడ్డి గారు ఇంకొద్దిసేపు మాతో టైం స్పెండ్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకొని వస్తా. చిన్న బ్రేక్ తర్వాత మనతో శ్రీధర్ బాబు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఏమంటారు, ఈరోజు సోనియా గాంధీ సభతో వాళ్ళు ఎంత స్థాయిలో ముందుకు వెళ్తున్నారు ప్రచారంలో కావచ్చు, ఇంక ఇతరత్ర వాటిలో. శ్రీధర్ బాబు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి. సోనియా గాంధీ సభ తర్వాత సభ ప్రాంగణం దగ్గర నుంచి ప్రస్తుతం అంతా లైవ్లో ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, ఈరోజు చమక్కులు అవి ఇవి ఉంటాయి అనుకున్నాం, ఏం చమక్కులు లేవు. ఓన్లీ సోనియా గాంధీ ఆమె కన్సర్న్ చూపించి మాత్రమే వెళ్ళినట్టు కనిపిస్తుంది. 4-5 టీఆర్ఎస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద అబాండాలు వేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. మీ పార్టీ నుంచి చమక్కులు ఏం కనిపించలేదు ఈరోజు? చమక్కలు కాదండి. ఈరోజు సోనియా గాంధీ గారికి యావత్ తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు చెప్పడానికి లక్షలాది మంది ఈరోజు మీటింగ్కి రావటం జరిగింది. ఉద్వేగభరితమైన వారి ప్రసంగంలో తెలంగాణ ఇస్తా ఉన్న తరుణంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, రాజకీయ పరంగా నష్టాలు వచ్చినా నిలబడి ఈ తెలంగాణ సమాజం కోరిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం జరిగింది. తెలంగాణ సమాజం కోరింది వారి జీవితాల్లో నిజంగానే బాగుపరుస్తారని ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు ప్రజాస్వామికంగా నిరసనలు తెలియజేసి, ధర్నాలు తెలియజేసి, దాన్ని కూడా స్ఫూర్తిగా ఒక పాజిటివ్ వేలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవటం, సోనియా గాంధీ గారి చొరవ అతి ముఖ్యమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో. చరిత్రలోనే ఒక గొప్ప సమయం అది. ఆ తరుణంలో ఈరోజు జరుగుతూ ఉన్న వైనాన్ని వారు చెప్పడం జరిగింది. అవాక్కులు చవాక్కులు కాదు, ఉద్వేగభరితమైనది. ఈరోజు విద్యార్థులకి, రైతులకి, అదేవిధంగా సామాన్య ప్రజానికానికి, బీద బలహీన బడుగు వర్గాలకు సంబంధించి వారు తెలంగాణ వస్తే వారి జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్న వారి గురించి వారి ప్రస్తావన చేయటం జరిగింది. ఈరోజు జరగకపోతా ఉంది. 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ విధంగా కూడా ఎవ్వరికి కూడా న్యాయం జరుగుతలేదు. న్యాయం ఎందుకు జరుగుతలేదు, ఏ కారణాల వల్ల జరుగుతలేదో వారు ప్రస్ఫుటంగా చెప్పడం. శ్రీధర్ బాబు గారు, నా పాయింట్ ఏంటంటే ఈరోజు సభ ద్వారా మీరు ఏమి చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? తిట్టడం మీద, అంటే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం మీద దృష్టి పెట్టారు, కానీ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనే విషయాన్ని మీరు చెప్పలేకపోయారు. ఈ సభ ద్వారా సోనియా గాంధీ ద్వారా చెప్పించలేకపోయారు అని కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. వారి ప్రసంగాల్లో ప్రధానంగా సోనియా గాంధీ గారి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఆనాడు వారి యూపీఏ చైర్పర్సన్గా వారి చొరవ ఎందుకు తీసుకోవటం జరిగింది, వారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. మన సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఇంకా మేలు జరగాలని, వారి జీవితాల్లో ఒక మార్పు రావాలని కోరుతా ఉన్న సందర్భంలో మనం కూడా రాష్ట్రం ఇవ్వాలని ఇచ్చిన తరుణంలో మరి మార్పు రావటం లేదని వారు బాధతో 2 మాటలు కూడా చెప్పడం జరిగింది. ఆ మార్పు కోసం చేయాల్సిన పనులు ఈ ప్రభుత్వం చేస్తలేదు, కేవలం మాటల పరంగానే నడుస్తూ ఉంది అని వారి సందేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఓన్లీ ఎన్నికల ప్రస్తావన కాదు, ఎన్నికలు రావటం అనేది ఒక ఉద్దేశపూర్వకంగా వారు మాట్లాడిన అంశము ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మీరే ఆలోచన చేయండి, 4.5 సంవత్సరాల్లో ఈ యావత్ తెలంగాణ సమాజం ఊహించిన విధంగా వారి జీవితాల్లో మార్పు ఎక్కడైనా వచ్చిందా? విద్యార్థి లోకం ఆ రోజు గట్టిగా నిలబడ్డది. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులు మరి గట్టిగా నిలబడి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతా ఉన్నప్పుడు వారి ఆలోచన ఏముండే? తెలంగాణ వస్తే మన నియామకాలు మాకు దొరుకుతాయి, మన ఉద్యోగాలు మాకు దొరుకుతాయి, మా జీవితాలు బాగుపడతాయి అని రోడ్డు మీద నిలబడి వారి నిరసనలు, ఆత్మహత్యలు చేసుకోవటం అవన్నీ కూడా చూసి చెలించి ఇక ఆపు చేయాలి అని తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా వారి ఆలోచనలో ఉండి ఇవన్నీ జరుగుతలేవు. ఈరోజు నియామకాలు జరుగుతలేవు, విద్యార్థులకి, నిరుద్యోగ యువకులకు న్యాయం జరుగుతలేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రైతుల విషయంలో కూడా రైతులకు మేలు జరుగుతలేదు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలనే 3,000 పైచలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి మాట్లాడే నాడురే లేదు ప్రభుత్వంలో. ఈరోజు రైతులను ఎవరినైనా ఒక్కరినైనా మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు పోయి పరామర్శిస్తే యావత్ రైతు లోకానికి
ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉండే. ఎప్పుడైనా ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు పోయి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మా ప్రభుత్వం గట్టిగా మీ పరంగా ఉంటుందని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎప్పుడు ఎక్కడ ఎవరు వ్యవసాయ మంత్రి గారితో పాటు ఎక్కడ పోయి వారు పరామర్శించి మరి ఏ కారణాలు కూడా వల్ల వారు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలే లేవు అని చెప్తా ఉన్న వైనం రైట్. వారి ఆలోచన శ్రీధర్ బాబు గారు ఈరోజు ఏం సోనియా చేసినా రైట్. సాగుతుందనే ఆలోచన. శ్రీధర్ బాబు గారు ఈరోజు సోనియా గాంధీ మీటింగ్, సోనియా రాహుల్ గాంధీ కలిసి పెట్టిన ఈ మీటింగ్తో మీరు ఏం సాధించగలిగారు అంటే ఏం చెప్తారు? సాధించేది 11వ తారీఖు తర్వాత తెలుస్తుందండి. ఈరోజు మా నాయకత్వం ఒక పటిష్టమైన నాయకత్వం. ఈరోజు ప్రజలకి చెప్పింది మేము చేసి తీరుతామనే ఒక మా పార్టీ పట్ల నమ్మకం ఉంది ప్రజల్లో. ఆ విధమైన నమ్మకం ఉంచుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం రాబోతా ఉంది, మీరు ఆశించిన తెలంగాణ ఏ విధంగా ఉండాలని మీరు ఆశించిండ్రో ఆ విధంగా తీసుకొచ్చే వింటున్నా శ్రీధర్ బాబు గారు చెప్పండి. ఏ విధంగా అయితే ఆశించారో, ఏ విధంగానైతే మీరు ఆశించడం జరిగిందో, 4.5 సంవత్సరాలు అనుకున్నది కాలేదు, మేము రాబోతా ఉన్నాం, సమాజానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ ప్రసంగాల వల్ల తెలంగాణ యావత్ సమాజానికి తెలంగాణ రాష్ట్రం రావటం వల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి అలయన్స్ సంబంధించిన ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మేము చేయబోయేది ఇదని క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. మీది పీపుల్స్ ఫ్రంట్ కాదు దెయ్యాల ఫ్రంట్ అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు టీజేఎస్ కి సంబంధించిన కోదండరామ్ గారు పార్టీ పెట్టకముందు ఆ రోజు దేవుడు అయ్యారు వారికి, టీఆర్ఎస్ పార్టీ వారికి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ గురించి రాష్ట్రం రావాలని వారి పాత్రను అప్పుడేమో దేవుళ్ళు అయ్యారు, ఇప్పుడు దయ్యాలయ్యారు. ఈరోజు తెలుగుదేశం పార్టీతో 2009లో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు దేవుళ్ళు అయ్యారు, ఇప్పుడు దయ్యాలయ్యారు. సో సమయం దాటుతున్నప్పటికీ రోజు రోజుకి వారితోని సంబంధం ఉంటే దేవుళ్ళు, వారు చేస్తూ ఉన్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే దయ్యాలవుతారు. ఈ పార్టీ ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా ఆలోచన చేసే వారికి ఏదైనా మంచైనా చెడైనా ఈ డెమోక్రసీలో పాజిటివ్గా తీసుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేయాలి తప్ప మాతోని ఎస్ అంటే మాతోని నడుస్తే మీరు దేవుళ్ళు లేకుంటే దయ్యాలు అనే వేదం వారి ఆలోచన విధానం. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ అంశం కోదండరామ్ గారితో వారి సన్నిహితం అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో తెలుగుదేశం పార్టీలో 2009లో వారి సాన్నిధ్యాన్ని మర్చిపోయి ఈరోజు మేము వారితో కూటమి అయితే ఇది దయ్యాల కూటమి అని, వారైతే దేవుళ్ల కూటమి అని. ఈరోజు దయ్యాల కూటమియా దేవుళ్ల కూటమో 7వ తారీఖు నాడు నిర్ణయం చేయబోతా ఉన్నారు. దానికి కట్టుబడి ఉండాలి టీఆర్ఎస్ పార్టీ. శ్రీధర్ బాబు గారు, చాలా మంది ఊహించారు సోనియా గాంధీ మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళట్లేదు, తెలంగాణకు మాత్రమే వస్తున్నారంటే సోనియా గాంధీ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇక తెలంగాణలో మీ పీపుల్స్ ఫ్రంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మొత్తం ఇక్కడంతా ఏదో బ్రహ్మాండం బదలైపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది, పొలిటికల్ సినారియా చేంజ్ చేసేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది ఎదురు చూస్తూ వచ్చారు. ఈరోజు సోనియా రాహుల్ మీటింగ్ తర్వాత ఆ ఫీలింగ్ నిజంగా ఉందా? మీలాంటి వాళ్ళకన్నా ఉందా? ఏమైనా మార్పు కనిపిస్తూ ఉందా? ఆ చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుందా? పొలిటికల్గా వావ్ ఫ్యాక్టర్ ఏమైనా కనిపిస్తుందా మీకు? వావ్ ఫ్యాక్టర్ ఎట్లయినా మా సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన మా కార్యకర్తలు సామాన్య ప్రజానికం అంతా కూడా మరి ఆ సోనియమ్మని చూసి చాలా సంతోషంగా మరి ఆహ్వానించడంతో పాటు ఈరోజు ఒక పాజిటివ్ ఫీలింగ్, రాష్ట్రం ఇచ్చిన ఆ తల్లి కృతజ్ఞతలు చెప్పాలనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ప్రతి ఒక్క వ్యక్తుల్లో యావత్ తెలంగాణ సమాజంలో ఈరోజు మీటింగ్లో ఉన్నవారు మరి మీ టీవీ ఛానల్లో చూస్తా ఉన్న అనేక మంది ప్రేక్షకులకి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ రేపు పొద్దున చూపెడతారు. ఈ రోజే ఇప్పటికిప్పటికే అరగంట లోపల ఫీలింగ్ ఏ విధంగా చూపెట్టాలనే అంశాన్ని కాకుండా ఈరోజు మంచి ఫీలింగ్, ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక మంచి దృక్పథాన్ని ఈరోజు సోనియమ్మ గారు తెలంగాణ తల్లిగా ఈరోజు మన 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 మధ్యలో వచ్చి ఎక్కడ లేని విధంగా అనారోగ్య పరంగా వారికి ఇబ్బందులు ఉన్నా ఈరోజు మనలో మధ్యలో వచ్చి తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక ఆత్మవిశ్వాసం కలిగించే
ప్రసంగాన్ని వారు విన్నారు. సో రేపే మీరు చూస్తారు, ఇంకా రాబోయే కాలంలో వారు సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించిన అంశం విషయంలో వారు పడతా ఉన్న ఇబ్బందులను, ఆ ఇబ్బందుల సమస్య పరిష్కారాలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ ఫీలింగ్ తప్పకుండా ఉందని. ఫైనల్ గా ఇంకొక పాయింట్ చెప్పండి. 4.5 సంవత్సరం క్రితం ఏదైతే తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణ ఇచ్చారనే అంశాన్ని ప్రజలకు గుర్తు చేయటం ద్వారా ఓట్లు అడిగే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇంకా చేస్తుందని చెప్పి అనుకోవచ్చా ఈ సభ ద్వారా? సోనియా గాంధీ గారు మా నాయకురాలండి. మా నాయకురాలు పార్టీ మీటింగ్స్ లో పోవటం వల్ల, ప్రత్యేకించి ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు కొంతమంది అనుకుంటా ఉంటారు, కానీ మా నాయకురాలు వచ్చి వారి ప్రసంగం వింటే రాజకీయ కోణంలో కాకుండా పూర్తి స్థాయిలో మన సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో వారు ఊహించిన ఏ ఒక్క కార్యక్రమం జరగకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతా ఉన్నారు ఈ ప్రజలు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్తూ, దానికి సంబంధించి కూడా ఎలక్షన్లు వస్తున్నాయి కనుక అనుకుంటారు, కానీ ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నడుస్తూ ఉంటాయి. వారి పాత్ర వారు నిర్వహిస్తూ ఉంటారు. అనుకోకుండా ఈరోజు ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి సందర్భంలో రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో వస్తున్నారు, పోతున్నారు. మరి వారు కూడా రావటం యాదృచ్ఛికమైన, వారు వచ్చిన సందర్భం, సమయం ఎలక్షన్ సమయం కనుక ఎవరు అనుకుంటే అనుకుండొచ్చు. కానీ ఈ సమాజానికి ఒక ధైర్యం ఇవ్వడానికి, తెలంగాణ సమాజానికి, యావత్ తెలంగాణ ప్రజలకు, అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, రైతులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకి అందరికీ కూడా ఒక ధైర్యం ఇవ్వడానికి వారి ఈనాటి సందేశం గట్టిగా ఉపయోగపడుతుంది. రైట్ శ్రీధర్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాతో మీకు సంబంధించిన ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. జగదీష్ రెడ్డి గారు, ధైర్యం ఇవ్వటానికి అని చెప్పి చెప్తున్నారుగా, మీ వల్ల భయపడుతున్న వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వటానికి సోనియా గాంధీ వచ్చారని. రజనీకాంత్ గారు, నాకు బాబు శ్రీధర్ బాబు గారు పడే ఇబ్బందులు చూస్తే కొంచెం జాలిస్తూ ఉంది. మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పలేని స్థితిలో అంత సీనియర్ నాయకులు ఉన్నారు. మీకు ఏం ధైర్యం ఇచ్చింది అని అంటే, కనీసం మా నాయకులకు ఉత్సాహం వచ్చింది, కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది అని చెప్పలే, ప్రజలకి ఏమి ఇచ్చిరో చెప్పలే. మీ ప్రశ్నకే ఇబ్బంది పడే వారికి ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏం సమాధానాలు ఉంటాయి? సోనియా గాంధీ గారి సభ తర్వాత పాపం ఆ శ్రేణిలో నిరుత్సాహపడుతున్నారట. ఏదైనా ఒక మంచి విషయం, మనకు తెలియని విషయం వారేమైనా చెప్తారేమో ఈ ప్రజలకి, ప్రజల నుంచి మనకి ఏమైనా ఒక పైసా మద్దతు అదనంగా వస్తుందేమో అని చెప్పి అనుకుంటే ఏది రాలేదు అనే భావన ఇవాళ వాళ్ళ పార్టీ శ్రేణిలోనే ఇప్పుడు అనుకుంటున్నారనే సంగతి మా సమాచారం వస్తాము. ఏమి ఇచ్చినాడు పాపం? ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పినారు మీరు అడిగిన దానికి దేనికి కూడా లేదు పాపం. నాకు నిజంగా కూడా జాలిస్తా ఉంది. కానీ జగదీష్ రెడ్డి గారు, ఓ పాయింట్ చాలా మంది కాంగ్రెస్ నాయకులు షేర్ చేస్తూ ఉన్నారు, ఓ పాయింట్ చాలా సందర్భాలు షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ వెనక ఎవరున్నారంటే మా వెనకాల ఒక సోనియా గాంధీ, ఒక రాహుల్ గాంధీ, ఇంకా పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. మీ వెనకాల ఎవరున్నారంటే కేసీఆర్ తప్ప ఎవరు కనిపించలేదు. నిజమే సార్, కేసీఆర్ గారే ఇవాళ మా బ్రాండ్ అంబాసిడర్. కేసీఆర్ తుఫాన్ ఇవాళ బ్రహ్మాండంగా 200 కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తూ ఉంది తెలంగాణలో. నేను ఒకటే ఒక మాట స్ట్రెయిట్గా చెప్పదలుచుకున్నా. ఇవాళ అక్కడ సోనియా గాంధీ గారు మేడ్చల్ వచ్చారు, కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ వరంగల్, నల్గొండ జిల్లాలలో, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 6 నియోజకవర్గాల్లో పర్యటించారు. కేసీఆర్ గారు వస్తున్నారంటే మహిళలు కూడా పురుషులతో పాటు 10 కిలోమీటర్లు నడిచి పాదయాత్రలో వచ్చినారు. ఇవాళ సూర్యాపేటలో చూస్తే మీరే బహుశా చూపించి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా, ప్రతి టీవీ కూడా వేలాదిగా మహిళలు నడిచి వచ్చి కేసీఆర్ గారికి వేవ్ చేసి కేసీఆర్ గారు ఉపన్యాసం వినిపోవాలని వచ్చినారు. అభిమానం అంటే అట్లా ఉంటుంది. రాజకీయ నాయకుల్ని అభిమానించే ప్రజలు అట్లా వస్తారు, ఇష్టపడేవాళ్ళు. మరి సోనియా గాంధీ గారి సభకు వచ్చిన ప్రజల్లో ఉండే ఉత్సాహం ఎంతో, వారు ఎక్కడెక్కడి నుంచి ఎట్లా వచ్చారో ఒకసారి పోల్చితే మీకే అర్థం అవుతుంది. మీకు అంటే వాళ్ళకు కూడా పాపం. ఇప్పుడు శ్రీధర్ బాబు గారి మాటల్లోనే మనకు ఆ నిరుత్సాహం కనపడ్డది. మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడానికి రాలేదు పాపం. వారికి ఏం చెప్పింది మీ సోనియా గాంధీ, ఎవరికి ధైర్యం ఇచ్చింది అంటే కనీసం వాళ్ళ రాష్ట్ర నాయకత్వానికి కూడా ధైర్యం ఇవ్వలేకపోయినారు పాపం. అంటే ఇక్కడ నేను సోనియా గాంధీ గారు ఏదో చెప్పలేకపోయినారని కాదు, పాపం అక్కడ ఏమీ లేదు చెప్పడానికి. సోనియా గాంధీ గారు అంటే మాకందరూ కూడా గౌరవం ఉంది పాపం, అందులో సందేహం లేదు. తెలంగాణకు సహకరించిన వాళ్ళందరిలో వారు కూడా ఒకరు, మేము కాదనటం లేదు. కానీ
సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్పడానికి, వీళ్ళు ఊరడించడానికి వారి దగ్గర ఏం లేదు. వీరి పాపం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గారుస్తున్న కన్నీలను చూడడానికి సోనియా గాంధీ గారి దగ్గర ఆ ఖర్చు లేదు. కానీ జగదీష్ రెడ్డి గారు సోనియా గాంధీ 4.5 సంవత్సరాల తర్వాత అధికారం కావాలి వాళ్ళకి, సోనియా గాంధీ 4.5 సంవత్సరాల తర్వాత చూసిన వాళ్ళకి, అంటే కాంగ్రెస్ నాయకులు కూడా అదే ఉద్దేశంతో సోనియా గాంధీని ఇక్కడ సభకు రప్పించి ఉండొచ్చు. చూసిన వాళ్ళకి సోనియా గాంధీ ఎంత కష్టపడి తెలంగాణ ఇచ్చారో ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి కొంచెం మనసు కరిగి వాళ్ళకి అనుకూలంగా ఓటు వేసి ఇలా ఏం వెళ్ళే అవకాశం లేదా? మైండ్ అట్లా మారే అవకాశం లేదా తెలంగాణ ప్రజలకి? నిజమే సార్, అది కనిపించాలి కదా ప్రజల్లో. కానీ స్థానిక ప్రజలైనా వేలాదిగా వచ్చి తరలి వచ్చి చూస్తామన్న ప్రయత్నం చేసింది ఎక్కడైనా కనపడదా? వాళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చింది కనిపించిందా? ఇక్కడైనా కేసీఆర్ గారి సభలలో కనపడుతున్న ఉత్సాహం, ఆ కేరింతలు, యువకులు మహిళలు అనే తేడా లేకుండా, చిన్న పెద్ద ముసలి ముత్తుగా అనే తేడా లేకుండా వారు చూపిస్తున్న అభిమానం, ఆత్మీయత ఎక్కడైనా మనకు ఆ సభలో కనిపించిందా? అది నిజంగా ఉంటే ప్రజల్లో దాగదు కదా. ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి రావాలి కదా. ఆ పరిస్థితి లేదు, ఆ వాతావరణం లేదు. ఎందుకు అనంటే గత కాంగ్రెస్ చేసిన పరిపాలన వల్ల జరిగిన గాయాల్ని మాన్పే పద్ధతుల్లో ఈ 4.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన సాగింది. ప్రజల పాత గాయాల్ని మాన్పుతూ కొత్త జరగబోయే తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చి కేసీఆర్ గారు వేసిన పునాదులు ఈ 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఆ రకంగా కదులుతూ ఉన్నారు. ఇవాళ మరి నిజంగానే సోనియా గాంధీ గారు వస్తే ఏదో బ్రహ్మాండం అవుతుంది అని చెప్పి పాపం భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిరాశపడ్డారు తప్ప ఏమి ఉపయోగం లేదు. జగదీష్ రెడ్డి గారు భ్రమలలో ఉంటే కష్టం అండి. 4:1 చెప్పండి. 4:1 అంటే 4 పార్టీలు ఏకమైన 4 పార్టీలు ఏకమైన తర్వాత మీ ఒక్క పార్టీని దించడానికి ఇంతమంది కలిశారు. వీళ్ళందరూ ఒక పీపుల్స్ ఫ్రంట్ ఏర్పడ్డారు. ఈ పీపుల్స్ ఫ్రంట్కి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అమ్మ అని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ ఇందాక మాట్లాడటం చూసాం. ఈ అమ్మ దేవత వెనకాల ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు అని అంటే మీ మీద కంటే వాళ్ళ మీద జనం దృష్టి వెళ్ళే అవకాశం లేదా? ఉంది సార్, తప్పకుండా ఉంది. అది టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. ఎందుకంటే పాపం మేము వరంగల్లో కూడా మనం చూసాం గతంలో వీళ్ళంతా కలిసి చేసిన ప్రయత్నం ఏం జరిగిందో కూడా చూసినాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా నేను ఏమంటున్నానంటే ఈ ఫ్రంట్ కట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సరే విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆంధ్రాలో పరిపాలన చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణను ఎట్లా చెడగొట్టాలి, కేసీఆర్ గారి కాళ్ళలో కర్రెట్లా పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఎట్లా చేయాలనే పని మాత్రమే చేసిండు. ఇవాళ ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ చాలా సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని జతగట్టడం వల్ల వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53% పైగా కరెంటు ఇవ్వాలి. కానీ ఏ ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రయత్నం ఇవ్వలే, ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలే. అదేవిధంగా సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడం కొరకు 7 మండలాలని బలవంతంగా ఆనాడు ఎన్డీఏలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి కేంద్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను తీసుకుపోయిండు. కుట్రపూరితంగా తెలంగాణ ఉన్న సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేసిండు. ఉద్యోగస్తుల విభజన విషయంలో ఇప్పటికీ సహకరించకుండా తెలంగాణ ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు. అన్నిటికీ మించి రాష్ట్రాలు విడిపోయినా ఎవరి పరిపాలన వాళ్ళకి అయింది. మా హైకోర్టు మేము చేసుకుంటామంటే తెలంగాణకు హైకోర్టే కానివ్వను అని చెప్పి అడ్డం పడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులను వినియోగించి సుప్రీంకోర్టులో వకీల్ని పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా వాదన చేస్తున్నాడు. ఏం అవసరం ఇది? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అన్నిటికీ మించి తెలంగాణ తనకు రావాల్సిన న్యాయమైన వాటా కృష్ణా గోదావరి నదుల్లో తీసుకోవడానికి ప్రాజెక్టులు ప్రారంభించుకుంటే ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 35 ఉత్తరాలు రాసిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్టులు కట్టనివ్వను, అనుమతి ఇవ్వం, మేము వద్దు అని చెప్పి. తెలంగాణ ప్రజల నోళ్లలో మట్టి కొడుతున్న చంద్రబాబు నాయుడు గారి చర్యల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎట్లా ఓటేస్తారు? పైగా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి రజనీకాంత్ గారు, ప్రజలు
తెలుగుదేశం పార్టీ ప్రజలు, తెలుగు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశాన్ని వదిలేస్తున్నారు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారి చర్య మమ్మల్ని ప్రజలు తలెత్తుకోకుండా చేసింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు ఆత్మగౌరవాన్ని ఈ కుక్క మీద పిందెలు ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టినరు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు. నేను దాన్ని విడిపించుకొస్తా అని చెప్పే నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్కు తోకగా చేసిన తర్వాత మేము ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు పోవాలి అని చెప్పి తెలుగుదేశం శ్రేణులు ఉన్న కొద్దిమంది 4, 2, 3% ఉంటే వాళ్ళు కూడా దాన్ని వదిలేసి టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ సాంప్రదాయక ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కాంగ్రెస్ను బదనాం చేసిందే తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ తెలుగుదేశంతో జతగట్టి చంద్రబాబు నాయుడు చేసిన పాపాలని తెచ్చి మన నెత్తిన రుద్దినరు. మనం ముఖం లేకుండా అయినా ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఈ పార్టీలో ఉండడం అనవసరం అని చెప్పి సాంప్రదాయక కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ వదిలేస్తున్నారు. వారు కూడా టీఆర్ఎస్ వైపు చేస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు లాస్ట్ లో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది తప్ప లాభపడలేదు. రైట్, ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. సోనియా గాంధీ ఇంకో ట్రంప్ కార్డు వాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉన్నాం, అధికారంలోకి వస్తే కేంద్రంలో మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. తద్వారా తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓటర్లను, ఆంధ్ర సింపథైజర్లను, ఆంధ్ర ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మీరేమో చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, అమరావతి వేదికగా అక్కడి నుంచి పాలన జరుగుతుందని చెప్పి మీరు ఆంధ్ర వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరు ఓటింగ్ పరంగా అంటే రాజకీయంగా నష్టం జరగటం లేదా మీకు? రజనీకాంత్ గారు 4.5 సంవత్సరాల మా పాలన చూసినారు, మా వైఖరి చూసినారు, ఆంధ్ర ప్రజల పట్ల మేము ఎట్లా ప్రవర్తించమో కూడా చూసినారు. ఆంధ్ర ప్రజల గురించి మేము ఎప్పుడు కూడా ఒక్క మాట నేడు వ్యతిరేకంగా మాట్లాడలే. ఆంధ్ర ప్రజల్ని ఎప్పుడు కూడా కడుపులో పెట్టి చూసుకున్నాం తప్ప ఇంకొక చూడలే. ఒక ఆంధ్ర ప్రజలనే కాదండి, ఇవాళ తెలంగాణలో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మేము అదే భావంతో చూసుకున్నాం. మొదటి క్యాబినెట్లోనే మా సీఎం గారు కేసీఆర్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పండి, ఇక అయిపోయింది, గత శకం ముగిసింది, మనం రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం సాధించుకున్నాం. ఆంధ్రప్రదేశ్తో కూడా మనకు పక్కనున్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రాలు ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా మనకు అంతే. ఒక సోదర రాష్ట్రంగానే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొరుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా సహకరించుకోవాలి పరస్పరం. ఇంతకు మించి మనకు వేరే ఆలోచన ఉండకూడదు. ఈ పద్ధతిలో మనం వెళ్ళాలి అని ఆ పద్ధతిని మేము కొనసాగించినాం. ఇవాళ మేము మాట్లాడుతున్నది తప్పకుండా తెలంగాణ ప్రజలను తెలంగాణ వాళ్ళమే పరిపాలించుకోవాలి అన్న మాటకు మేము కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు. ఆంధ్ర ప్రజల గురించి ఎప్పుడు కూడా మేము ఒక మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా తప్పకుండా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలను వ్యతిరేకించేవాడు, తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాసేవాడు, తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాయటమే కాకుండా ఇక్కడ అభివృద్ధిని వ్యతిరేకించేవాడు. అందుకే చంద్రబాబు నాయుడిని ఎండగడతాం, అందులో సందేహం లేదు. ఇవాళ కాంగ్రెస్ తోలు కప్పుకొని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలంగాణలో ఎంటర్ అవ్వడానికి చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఎండగడతాం, అందులో సందేహమే లేదు. ఇవాళ మేము అనటం కాదు రజనీకాంత్ గారు, ప్రతి ఒక్కరికి కనిపించింది, అది వాళ్ళే చెప్పుకున్నారు. ఆ గెహ్లాట్ అనే అతను కాంగ్రెస్ పార్టీ లిస్టు పట్టుకొని ఢిల్లీ నుంచి కనీసం హైదరాబాద్లో దిగారు, కానీ ఢిల్లీ నుంచి అమరావతికి పోయినాడంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు అంత మాత్రం అర్థం కాదనండి. ఢిల్లీ నుంచి వెళ్ళి సాగొద్దు పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో సాగాలని ఆనాడు వారిచ్చిన నినాదమే. మరి వాళ్ళ తెలంగాణ ప్రజలు ఢిల్లీ వైపు పోవడమే కాదు వయా అమరావతి పోవాలని అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా ఇష్టపడతారండి? ఆ విషయాన్ని మేము ఎందుకు చెప్పమండి ప్రజలకి? తప్పకుండా చెప్పి తీర్థం. జరుగుతున్నది ఏందో, మళ్ళీ తెలంగాణ ప్రజలకు జరగబోయే నష్టం ఏందో చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళుగా మా మీద ఉన్నది. తెలంగాణకు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టాల్సిన బాధ్యత, అది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. దాన్ని మాత్రమే మా అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఈనాడే కాదు ఆనాడు ఏనాడు ఒక్కరోజు కూడా మేము వ్యతిరేక భావజాలాన్ని తేలేదు, అటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదండి. ఇది మేము ప్రాక్టికల్గా చూపించడం, మేము ఆచరణలో చూపించిన విషయం ఇది. అదందరూ కూడా ఆంధ్ర ప్రజలు ఆచరణలో చూసినారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కావచ్చు, తెలంగాణలోకి వచ్చి ఇవాళ తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు, అందులో సందేహమేం లేదు. మేము వ్యతిరేకిస్తున్నది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే వాళ్ళను, వాళ్ళ కుట్రల్ని వ్యతిరేకిస్తున్నాం, వాటిని బయట పెడుతున్నాం, ప్రజలకు స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాం, ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ రెడ్డి గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మీకు, మీ పార్టీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న బ్రేక్ వెళదాం. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు సోనియా గాంధీ మేడ్చల్ సభ సాక్షిగా ప్రత్యేక హోదా మీద
హామీ మరొకసారి ఇచ్చారు. ఇది ఆంధ్ర ఓటర్లను, తెలంగాణ ఉన్న ఆంధ్ర ఓటర్లను ఆకర్షించడానికా, లేదంటే ఆంధ్రాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఓదార్చడానికి చంద్రబాబు నాయుడుతో కొత్తగా ఏర్పడిన మైత్రి బంధాన్ని మరింత బలపరచడం కోసం సోనియా గాంధీ చేసిన వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మనతో జాయిన్. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓటర్లకు సోనియా గాంధీ క్రీమ్ బిస్కెట్ వేస్తున్నారు. ఒకసారి ఆ క్రీమ్ బిస్కెట్ ఏందో ఆ మాటల్లోనే విందాం. मुझे याद है कि तेलंगाना को अलग राज्य का फैसला कराने में कितनी परेशानियां उठानी पड़ी थी. यह कोई आसान काम नहीं था. आंध्रा और तेलंगाना दोनों के हित हमारे सामने थे, लेकिन आप सभी की भावनाओं ने, आपके जज्बे ने डॉक्टर मनमोहन सिंह जी, राहुल जी और कांग्रेस पार्टी को वह ताकत दी जिससे हम इतना बड़ा फैसला ले सके. कांग्रेस पार्टी को भले ही इसके लिए कीमत चुकानी पड़ी, लेकिन खुद राजनीतिक नुकसान उठाकर भी तेलंगाना की स्थापना की. इसके साथ ही हमें आंध्र प्रदेश के लोगों का दर्द का भी एहसास था, इसीलिए हमने उस राज्य के लिए भी खास योजनाएं बनाई थी और उन्हें स्पेशल कैटेगरी स्टेटस देने का ऐलान भी किया था. मैं आंध्र प्रदेश के भाई बहनों को विश्वास दिलाना चाहती हूं कि कांग्रेस पार्टी ने जो वादे किए थे, खासकर स्पेशल कैटेगरी स्टेटस का, उनके प्रति पूरी तरह प्रतिबद्ध है. 4-5 నెలల క్రితం సంగారెడ్డిలో రాహుల్ గాంధీ ఒక సభను అడ్రస్ చేశారు. ఆ సభలో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు సోనియా గాంధీ స్వయంగా ఆమె తెలంగాణ ఎన్నికల సందర్భంగా మేడ్చల్ వచ్చి ఇక్కడ ఆమె కూడా ప్రత్యేక హోదా మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ఆకర్షించే మంత్రమా ఇది? రఘువీరారెడ్డి ప్రస్తుతం మనతో ఏపీసీసీ అధ్యక్షులు లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. రఘువీరారెడ్డి గారు, ఏంటి ఇది, బిస్కెట్ వేయడమేనా? రజనీకాంత్ గారు, ప్రత్యేక హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ప్రశ్నించింది మొదట కాంగ్రెస్ పార్టీ. 2014 మే 26వ తేదీన మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూన్ 1వ తేదీన నేను సీనియర్ లీడర్లు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారితో కలిస్తే, జూన్ 2వ తేదీ అంటే వారం కూడా తిరక్కనే ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలి, ప్రత్యేక హోదా, విభజన హామీలు వెనువెంటనే అమలు పరచండి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు మేడం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 18 సందర్భాల్లో గుంటూరుకు వచ్చినా, అనంతపురంకు వచ్చినా, ఎందుకండి 2 మాసాల కింద టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేక హోదా అమలుపరచడానికి వీలు లేదు ఆంధ్రప్రదేశ్లోనంటే 3వ రోజే రాహుల్ గాంధీ గారు షేర్లింగంపల్లిలో, ఆ రోజు ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను, షేర్లింగంపల్లిలో ఇది ఎవరో ఇచ్చే భిక్ష కాదు, ఖచ్చితంగా అమలుపరిచి తీరాలని ఈ దేశం రుణపడి ఉంది ఆంధ్రప్రదేశ్ కొనేటువంటి మాట చెప్పినారు. మొన్న కర్నూలులో కూడా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు మీదే మొదటి సంతకం ప్రధానిగా ఉంటుంది, అది అమలు పరచకపోతే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అనేటువంటి అన్నారు. ఎన్నికలకు దానికి సంబంధం లేదు, కానీ ఆమె ఒక్కటి కూడా చెప్పినారు. కానీ రఘువీరా గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నమా, లేదు అంటే తెలంగాణలో ఆంధ్ర ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం? ఓపెన్గా చెప్పండి. ఓకే, మీరు దీనికి రాజకీయానికి దీనికి సంబంధం లేకపోయినా ఎన్నికల సభల్లో లేకపోతే ఎన్నికల సందర్భాల్లో ఉదహరిస్తున్నారు కాబట్టి నాకు ఈ డౌట్ వస్తుంది. ఆంధ్రాలో బతికించుకోవడానికా, తెలంగాణ ఓట్ల ఆకర్షించడానికా? కమిట్మెంట్, నిజాయితీ. ఎటు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలు అయితేనే, విభజన హామీలన్నీ నెరవేరితేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోంటే ఇంకా ఉక్రోషం, ఆ ద్వేషం మా మీద మరికొంతకాలం కొనసాగాలి అనేటువంటి దుగ్ధతో ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇవ్వనోళ్ళు ఎవరు అని తేటతెల్లమైంది. ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పోరాడుతుంది, కాంగ్రెస్ అమలు పరిచేది కాంగ్రెస్ అని
తెలంగాణ గడ్డలో 3 కోట్ల ఓట్లుంటే మహాఆంధ్ర నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఒక 20 లక్షల మంది ఉంటారు. ఆ 20 లక్షల మంది కోసం 3 కోట్ల తెలంగాణ వాళ్ళు వ్యతిరేకం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు తల్లిగా ఆమె భరోసా ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు అమ్మగా ఈరోజు ఒక భరోసా ఇచ్చింది. మాట మీద నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి. ఆ రక్తం అటువంటిది, గాంధీ కుటుంబం రక్తం అటువంటిది. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి చేస్తామనేటువంటి మాట అక్కడ చెప్పడం తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చాలా భరోసా ఇచ్చినారు. అందరు కూడా ధైర్యంగా అయిపోయింది. 4.5 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయింది. ఇంకో 6 మాసాలు వెయిట్ చేయండి, మళ్ళీ మీకు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరిచేటువంటి మీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మరోసారి పునరుద్ఘాటించినారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. రఘువీరారెడ్డి గారు, తెలంగాణ ఎలక్షన్ సీజన్, ప్రజెంట్ తెలంగాణ ఎలక్షన్ సీజన్ అంతా, తెలంగాణ ఎన్నికల్లో ఏమి జరగబోతుందని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళ ప్లేసులకి స్థానికంగా ఉన్న తెలుగు నాయకులు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ నాయకులు తెలంగాణ క్యాంపెయిన్లో ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. వ్యూహాత్మకంగా అడుగుపెట్టలా వద్దనుకుంటూ ఉన్నారా, లేదంటే వెళ్తే నష్టం అనుకుంటున్నారా? నిన్నటికి విడ్రాయల్స్ అయిపోయినాయి రజనీకాంత్ గారు. మేము అన్ని రాష్ట్రాలకు వెళ్ళినాం, ఈవెన్ అస్సాంకు కూడా వెళ్ళినాం, బీహార్కి కూడా వెళ్ళినాం, కర్ణాటక వెళ్ళినాం. అక్కడ దాదాపు 15 రోజులు ఉన్నాం. ఇక్కడ కూడా రేపటి నుంచి మేమందరం కూడా అక్కడనే ఉంటాం, సీనియర్ లీడర్లందరూ కూడా అక్కడనే ఉంటాం. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ కూటమిని గెలిపించమని మేము మా ఎంత శక్తి మేరకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అక్కడ కాంగ్రెస్ని గెలిపించాం. మా వంతు కృషి కూడా తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు, మీరు కూడా హైదరాబాద్లో చుట్టుపక్కల అక్కడంతా కూడా మీరు కూడా పోయి పనిచేయండి అని. ఖమ్మంలో అప్పుడే ప్రారంభం చేస్తాం. ఇక్కడ కృష్ణా జిల్లాలో బంధుత్వాలు, స్నేహాలు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా పంపడం జరిగింది. చాలామంది నాతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కొత్త ఫ్రెండ్తో కూడా కలిసి క్యాంపెయిన్ చేస్తారా? కొత్త ఫ్రెండ్ కాంగ్రెస్ పార్టీ టీంలో ఎవరు వచ్చినా ఇప్పుడు 2 ఈ దేశంలో, ఒకటి ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్కు మేలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వమా, లేకపోతే ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీనా? కాంగ్రెస్తో కలిసి ఎవరు కలిసి వచ్చినా కూడా ఇప్పటికే మా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది, తెలంగాణ వరకు పనిచేస్తాం. ఇంకోటి, చంద్రబాబు మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ నేను ఏకం చేస్తున్నానని చెప్తున్నారు, మీరేమో మా వైపు వచ్చారు అని అంటున్నారు. రెండింటికి కొంచెం తేడా ఉంది. ఒకటి, 18 పార్టీలు పోయిన 4.5 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారితో కలిపి, అది యూపీఏనండి లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసానండి పనిచేస్తూ ఉన్నారు. మీరే సాక్ష్యం. ఈ ప్రత్యేక హోదా భరోసా సభను మేము 1 ఏడాది క్రితం గుంటూరులో ఏర్పాటు చేసాం. 12 పార్టీలు వచ్చి వాళ్ళు చెప్పిపోయినారు, మేము కాంగ్రెస్తో ఉంటాం, మీకు అమలు పరుస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి. 18 పార్టీలతో పాటు ఇటీవలనే కర్ణాటక నుంచి జనతాదళ్ వాళ్ళు వచ్చి జాయిన్ అయినారు. ఎస్, మోడీ గారి అకృత్యాల్ని, ఆగడాల్ని మనం ఎండగట్టడానికి మనం అందరూ కలిసి పనిచేద్దామని కలిసి పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేద్దామన్నారు, రాహుల్ గాంధీ గారు కలిసి పనిచేద్దామన్నారు. ఇంకా తెలంగాణ వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం కానీ. ఇలాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు సిద్ధంగా ఉన్నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడానికి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మా అభిప్రాయాల్ని మా ఢిల్లీ పెద్దలు అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం. ఏం చెప్తారు? వద్దని చెప్తారా, కావాలని చెప్తారా? సర్వాధికారాల్ని రాహుల్ గాంధీ గారికి అప్పచెప్పినాం సిడబ్ల్యూసీలో. అందులో నేను కూడా వెళ్ళిన. పూర్తి ఎటువంటి పొత్తులైనా తీసుకునేటువంటి నిర్ణయాధికారం రాహుల్ గాంధీ గారిది. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మేము బద్ధులమై ఉంటాం. అయినా ఇంతవరకు మాతో అడగలేదు. మాతో అడిగినప్పుడు అందరి అభిప్రాయం, నా సొంత అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం వాళ్ళు అడిగినప్పుడు చెప్తాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కలిసి పనిచేయమంటే మిశ్రంగా, దాన్ని ఏం పెద్ద
పెద్ద రహస్యం లేదు దీనిలో. రజనీకాంత్ గారు అర్ధరాత్రుల్లో మేమేం సమావేశాలు పెట్టుకోము, బహిరంగంగానే ఉంటుంది. మా దగ్గర మిశ్రమ స్పందన ఉంది. కొంతమంది కలిస్తే బాగుంటుంది, కొంతమంది కలవకపోతే బాగుంటుంది. ఎందుకు కలిస్తే బాగుంటుంది, ఎందుకు కలవకపోతే బాగుంటుంది, కలిస్తే ఇబ్బందులు ఏమి అనేటువంటి పూసగుచ్చారు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ బిగ్ పార్టీ. అంటే ఎందుకు వస్తుందంటే డౌట్, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత రకరకాల సందర్భాల్లో కాంగ్రెస్ మీటింగ్స్ వాటిలో ఆర్గనైజ్ చేసిన దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని కలిపి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పుట్టుక నుంచి ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కొంచెం కూడా స్పందించడం లేదు పాజిటివ్గా అని ఒక చర్చ వస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఇష్టం లేదేమో చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయటం ఆంధ్రప్రదేశ్లో ఇష్టం లేదేమో అని డౌట్ వస్తుంది. మీ దృష్టికి వచ్చిందో లేదో, రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి జాతీయ స్థాయిలో రాజ్యాంగ సంస్థలు రక్షించుకోవడానికి ఈ పీడను విరుగుడు కావాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని హర్షించడం జరిగింది. ఇప్పటికి పలు సందర్భాల్లో నేను చెప్పడం కూడా జరిగింది. కాంగ్రెస్ తృతీయ ఫ్రంట్, మరొకటి టెంట్ అనే అవకాశం లేదు ఈ దేశంలో. కేవలం రెండే. ఈ రాష్ట్రం హితం కోరేటువంటి కాంగ్రెస్సా, లేకపోతే ఈ దేశానికి విద్వేషంగా మారినటువంటి శత్రువుగా, ఈ ఆంధ్రప్రదేశ్ శత్రువుగా మారినటువంటి బీజేపీ వెంట అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. మాతో ఎవరు కలిసి వచ్చినా రాహుల్ గాంధీ గారు ఎస్ అంటే దాన్ని మేము చేయడానికి, ఎందుకంటే మా 10 అభిప్రాయాలు ఉంటాయి రజనీకాంత్ గారు. 10 అభిప్రాయాలు కూడా వాళ్ళకి చెప్తాం. నిర్ణయం ఒకరే తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయం మాకు శిరోధార్యం. నేను ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినాను. బహుశా మీ దృష్టికి రాకుండా పోయిండొచ్చు. సెకండ్ డేనే నేను హర్షించడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ టీడీపీ కూటమి తెలంగాణలో పాజిటివ్గా పనిచేస్తుందా? ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో 2 పార్టీలు బాహాబాహి తలపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కలయిక అనేది ప్రజలు హర్షిస్తారా? అక్కడ 100% ఇప్పటి నుంచి ఇప్పుడే కాదు, పోయిన 6-7 మాసాలుగా కాంగ్రెస్ వాళ్ళు కనీసం అంటే ఒక 10 మంది అగ్రనాయకులు నాతో పదే మేమిద్దరూ కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం, మీరు దీనికి అబ్జెక్షన్ పెట్టద్దు అనేటువంటి కూడా మాకు చెప్పినారు. సో అక్కడ తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ ఒక్క సింగిల్ పర్సన్ కూడా దానికి భిన్నంగా మాట్లాడినటువంటిది లేదు. అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అది? క్యాడర్ కూడా అందరూ, కింద స్థాయి కూడా అందరూ కూడా కలుస్తున్నారు అంటేనే ఆ నాయకులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అవుతుంది. ఈరోజు సోనియా గాంధీ గారు మాట్లాడే మాట, నేను ఒక తల్లిగా బిడ్డలు మిమ్మల్ని చూడడానికి వచ్చినాను, నేను మరో రకంగా అనుకున్నాను, ఈరోజు ఈ విధంగా ఉంది, ధైర్యంగా ఉండండి, మేము ఉంటాం, మీ ఆకాంక్షలు, మీ కళ నిజమైన తెలంగాణ వస్తే మీ కళ ఏదైతే ఉందో అది నిజం చేసేటువంటి రోజులు వస్తాయి, ఉండండి అని చెప్పే మాట, అందరూ కూడా కూర్చొని అక్కడ మాట్లాడినటువంటి మాట, ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. రైట్.